ఇది చేస్తానని ఆయన ఏ రోజు చెప్పలేదు. డెఫినెట్గా సమస్యని స్మూత్గా పరిష్కారం చేసుకునే దానికి తన వంతు ఏదైనా అవసరమైతే ఆయన ఎప్పుడు ముందుంటారు. ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ మీరు వర్క్ చేశారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు అడిగారా? మీరేమన్నా ఆయనకి ఎక్స్ప్లెయిన్? డెఫినెట్గా వర్కర్లకు ఉండే ఇబ్బంది చెప్పాను, ప్రొడ్యూసర్లకు ఉండే ఇబ్బంది చెప్పాను. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారు, ఎవరు ఎక్కడ ఎలా తగ్గితే బాగుంటుందో కూడా ఇది ఓన్లీ అంటే ఆయన కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ని ఏమంటే మీరు ఇదిగో దీన్ని ఏదో ఇది చేయండి అని చెప్పేదానికి ఒక అవగాహన కావాలి కదా. అది ఫీడింగే తప్పితే వేరే అంటే ఇతర రాష్ట్రాలకి ఇక్కడికి వేజెస్ కంపారిజన్ వస్తే ఇక్కడ పెంచాల్సిన అవసరమే లేదండి. జెన్యున్ గా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లో ఉండే శాలరీస్ లెక్కేసి ఇక్కడ శాలరీస్ లెక్కేస్తే ఈ రోజు పెంచాల్సిన అవసరం లేదు. ఈ రోజుకే మనం ఎక్కువ ఉన్నాం. అయితే శాలరీస్ వైజ్ చూస్తే ఎక్కువ అనేది నిజమే, బట్ భారీ బడ్జెట్ సినిమాలు కూడా టాలీవుడ్ నుంచే వస్తున్నాయి కదా, ఆ యాంగిల్లో ఎందుకు చూడట్లేదు? టాలీవుడ్ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ టాలీవుడ్ లో ఉండే టారిఫ్ కంటే ఈరోజు చెన్నైలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది, బాంబేలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది. అయినా మనం ఒక సిస్టమ్ అయ్యాం కాబట్టి ఈరోజు ప్రొడ్యూసర్లు మనం ఏం చెప్తున్నాం అంటే ఇంకా అది వదిలేయండి, మెడ్రాస్లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, కేరళలో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, బాంబేలో ఎక్కువ, ఇక్కడ ఏదో ఉంది కాబట్టి వర్కర్లను చేసి మన వర్కర్లను మనం చూసుకోవాలి. ఎందుకంటే బాంబే వాళ్ళతో కాదు కదా మనం పనిచేస్తున్నది. బాంబే వాళ్ళు లేకపోతే తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చి పనిచేసేది మ్యాక్సిమం ఉంటే 10% ఉంటుంది, 15% ఉంటుంది. అది అంతకంటే చిరంజీవి గారు కూడా ఒక నిర్మాతే కదా, ఆయన మాటల్లో మీకు ఎవరి పక్షాన్ని నిలబడ్డట్లు అర్థమైంది? ఆయన ఇద్దరూ బాగుండాలని కోరుకుంటున్నారండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే వ్యక్తి చిరంజీవి గారు ప్రొడ్యూసరే కానీ నిజంగా వర్కర్కి కానీ ఇబ్బంది జరుగుతుంటే చిరంజీవి గారు ఏమంటారంటే సర్లే మనం బర్డన్ తగ్గించుకుందాం, వాళ్ళని బాగా చూసుకుందాం అనే చెప్తారు. కానీ ప్రొడ్యూసర్ ఇప్పుడు పక్కనుండే ప్రొడ్యూసర్ అది అనలేడు కదా. ఇప్పుడు నువ్వు నా మీద యుద్ధం చేస్తున్నావు తల్లి, అలాంటి క్వశ్చన్లు వేసి ఒప్పుకోవాలంటేనే మేము చర్చలకు వస్తామని నిర్మాతలు అంటున్నారు. వీళ్ళేమో ఆ 4 కండిషన్స్ మేము ఒప్పుకున్నాం అంటున్నారు. సార్ ఒప్పుకున్నాము అనేది వేరు, ఆల్రెడీ ఒప్పుకొని సంతకాలు పెట్టి ఇంప్లిమెంటేషన్ జరగలే ఇంతకుముందు. 4 ఆ లోపం ఎవరిది అదే పాయింట్కి వస్తున్నాను నేను. ఆ లోపం 2022లో జరిగిన ఒప్పందాలు ఇంకా అమల్లోకి రాలేదంటున్నారు నిర్మాతలు. ఆ లోపం ప్రొడ్యూసర్ల దగ్గర ఉందా, ఛాంబర్ దగ్గర ఉందా, కార్మికుల దగ్గర? 100% ప్రొడ్యూసర్ దగ్గరే ఉంది సార్. ఎందుకనంటే సినిమా తీసేది నేను కదా, డబ్బులు నేను కదా ఖర్చు పెట్టేది. అక్కడ ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు